సహవాసమును కోరి ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పక్కన వాళ్ళకు కూడా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. 69వ కీర్తన చాలా వచనాలతో కూడిన ఈ కీర్తన. ఈ కీర్తన అంతటిని వివరించడానికి ప్రస్తుతానికి ఇష్టపడటం లేదు. కానీ ఈ కీర్తనలో అనేక విషయాలు యేసు ప్రభు జీవితంలో నెరవేర్పులోకి వచ్చాయి. అంటే ఇది ప్రవచనాత్మకంగా వ్రాయబడిన కీర్తన. అది దావీదు ద్వారా వ్రాయబడినప్పటికీ దావీదు యొక్క జీవితంలో అనేక విషయాలు, దావీదు రాబోతున్నటువంటి తన యొక్క వంశములో నుండి రాబోతున్నటువంటి మెస్సయ్య లేదా క్రీస్తుకి ఆయన సూచనగా ఉన్నాడు. సో అనేక విషయాలు యేసు ప్రభువులో నెరవేర్చబడ్డాయి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సో ఈ కీర్తనలో ఏ ఏ విషయాలు యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడ్డాయి అనే విషయాన్ని గమనించటానికి, దానిని గ్రహించటానికి కొద్దిగా మనసు పెడదాం. 4వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, నిర్నిమిత్తముగా నా నా మీద పగబట్టువారు, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు. ఏంటండి ఆ మాట? చెప్పండి దాని అర్థము. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు. పాములు పగబడతాయో లేదో నాకైతే అంత బాగా తెలీదు గానీ, పామంట ఏం చేసిద్ది? ఏం చేసిద్ది? పగబట్టిద్దంట. పగ. ఒకరిని కాటు వేయాలని, వారిని ఏ విధంగానైనా సరే వారి కొరకు పొంచి ఉంటదనమాట. మనుష్యులు కూడా పగబడతారు. భలే విచిత్రం. మనుషులు కూడా పగబడతారు. ఉందండి ఆ స్వభావం. ఎవరిని కాటు వేద్దామా? ఎవరిని దూషిద్దాము? ఎవరిని నిందిద్దాము? కాచుకొని ఉంటే అది పగ అంటారు. నిర్నిమిత్తముగా, కారణమే లేదు. సరైన కారణము లేకుండానే మరొక వ్యక్తి మీద కోపము లేదా క్రోధము లేదా పగ పెట్టుకోవడం. యేసు ప్రభు ఎవ్వరికీ కీడు చేయలేదు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన అందరికీ మేలు చేయటానికే ఆయన ఎల్లప్పుడూ మనస్సు కలిగి ఉన్నాడు. కానీ ఆయన మీద పగబెట్టుకున్న వారు మాత్రం ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తానే ఉన్నారు. పరిసయ్యులు ఎప్పుడు ఆయనని తప్పు పట్టుకుందామా, ఎక్కడ దొరుకుతాడా ఈయన అనే ఒక మనస్సుతో యేసు ప్రభు యొద్దకు ప్రతిసారి వచ్చేవాళ్ళు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకి అలా జరిగినప్పుడు నీకు నాకు జరగదు అని అనుకోవద్దు. మన ప్రభు విషయములో పగబట్టిన వారున్నారు లేదా ఆయన నిందించిన వారు ఉన్నారు అంటే, అది నీ జీవితానికి అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికే స్తోత్రం చెల్లించాలి. అయ్యా! ఏ కారణము లేకుండానే ప్రభువా ఎందుకు ఇతడు నన్ను ద్వేషిస్తున్నాడు? కారణమే ఉండాలా? కొన్నిసార్లు ఉండదు. కారణాలుండవు. ఒక వ్యక్తి నిన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడో, ఒక వ్యక్తి నీ మీద ఎందుకు పగబట్టాడో కొన్నిసార్లు కారణాలు ఎంత ఎంత బుర్ర ఎంత జుట్టు పీక్కున్నా కూడా అర్థం కాదు.
ఎందుకు ఇతడు నా మీద కోపంగా ఉంటాడు? ఎందుకు నన్ను ఎప్పుడూ కూడా నిందించాలని చూస్తాడు? ఎందుకు నా విషయంలో ఎందుకు వీళ్ళు గుంటలు తవ్వుతారు? ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రియులారా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాయే తప్పించును. దేవునికి స్తోత్రం. అనేకమైన ఆపదలు ఎదురవుతుంటాయి. అనేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి. మనము ప్రభు యొద్ద నుండి నేర్చుకోవాల్సిన విషయం, నిన్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. మనకు తెలిసి కొద్దిమందే అనుకుంటున్నాం. దావీదు జీవితంలో అది జరిగింది. ఇది యేసు ప్రభు జీవితంలో అది జరిగింది. దావీదు జీవితంలో ఏ కారణము లేకుండానే సౌలు శత్రువైపోయాడు. రాజుకు సహాయం చేయాలని ముందుకు వెళ్ళినందుకు, సహాయము చేసి, మేలు చేసి ఏంటండి అది? ఏంటది? మీకేమైనా జరిగిందా అలాగా? మీరు మేలు చేయటాన్ని బట్టి మీకు కీడెదురైందా? మీరు ఒకరి విషయములో మీరు మీరు ఒకరి విషయంలో నిలబడినందుకు, ఒకరి విషయంలో మీరేదైనా సహాయం చేయాలని చూసినందుకు మీకు కీడెదురైతే, ప్రభు దగ్గరికి రండి. అయ్యా! ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి ప్రభా? ఈ పరిస్థితిలో నేను ఈ ఈ ఎలా ఎలా ప్రభా నన్ను ఈ కీడు నుండి, ఈ శోధన నుండి నన్ను తప్పించు ప్రభా! నా వల్ల కావడం లేదయ్యా! నేనైతే సహాయం చేయాలని ముందుకు వెళ్ళాను. సహృదయముతో చాలా సార్లు అనేక మందికి అడ్డముంటారు. అడ్డమంటే అడ్డంగా నిలబడటం గాదు. ఆహ్, ఏమనాలి? చెప్పండి ఎవరో ఒకళ్ళు. హదస సిస్టర్‌ని అడుగుదాం. ఏంటండి అడ్డముంటం అంటే? ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అడ్డముంటాం మనం. మధ్యవర్తిగా ఉంటాం. ఇతరులకి జామీన్ ఇప్పించడానికి మనం నిలబడతాం. ఎవరికో సహాయం చేయాలని, అది సొంత వారైనా, బయట వారైనా అడ్డముంటాం. కానీ కీడంతా వచ్చి మన మీద పడిపోయిద్ది. కీడొచ్చి మన మీద పడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అపవాది అనేక మంది మనుష్యుల యొక్క మనస్సులను తన స్వాధీనంలో తీసుకొని, వాడు అనేక సార్లు కంట్రోల్ చేస్తా ఉంటాడు గనుక, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ దుష్టుని జయించాలంటే ఎంతో ప్రార్థన, ఎంతో శక్తి, ఎంతో దేవుని మీద ఆధారపడితే తప్ప బయటపడలేరు. కొందరి కోసము కొందరి కోసము మన మన ప్రాణాన్నే త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి కొన్నిసార్లు. జాగ్రత్త. ఏదైనా చేసేటప్పుడు ముందుగా జ్ఞానము కలిగి, దేవుణ్ణి అడిగి, దేవుని యొక్క ఆలోచనతో, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా తొందరపడకూడదు. దేవుని యొక్క ఆలోచనతో. ఏంటంటే బయటి వారికి మనకి తేడా. దేవుని నమ్మిన తర్వాత దేవుని బిడ్డలమైన మనము అనేక సార్లు మన విషయంలో ఎటువంటి తప్పిదము లేకుండా మొట్టమొదట చూసుకోవాలి. మన అకౌంట్ క్లియర్‌గా ఉండాలి. దేవుని స్తోత్రం. మన అకౌంట్ క్లియర్‌గా ఉండాలి. దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. నువ్వు ఎంత క్లియర్‌గా ఉన్నప్పటికీ నీ మీద శిక్ష వస్తే, నీ మీద నింద వస్తే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా! ఇక్కడ 4 వచనంలో నా తల వెంట్రుకల కంటే విస్తారంగా సౌలు శత్రువయ్యాడు. ఇంకెవరు? 1, 2 పేర్లు చెప్తారా? దావీదుకి ఇంకెవరు శత్రువులు? సొంత కుమారుడు అబ్షాలోము శత్రువయ్యాడు. సౌలును ఎంతో ప్రేమిస్తూ, గౌరవిస్తున్నాడు. అయినా కూడా ఆయన శత్రువు. తన కుమారుడంటే ప్రాణం. తన కుమారుడిని చంపలేడు. కాబట్టి తన కుమారుడి చేతిలో చావుకోకుండా తప్పించుకోవాలి. దొరికితే నా కుమారుడు చంపేస్తాడు. మరి దావీదుకి బలం లేదా? ఒక్క దెబ్బ కొడితే అడ్రస్ ఉండడు. దావీదు చేసిన యుద్ధాలు, దావీదు యొక్క యుద్ధ నైపుణ్యత ఎవరికీ లేదు. అబ్షాలోము పెద్ద లెక్క గాదు. కానీ ఆయన కుమారుడు చంపలేడు. ఈయనేమో అభిషిక్తుడు. ఈయన్ని ఏం చేయలేడు.
దేవుని అభిషేకం ఉన్నది సౌలు మీద. అరే! అభిషేకం పొందాడు గదా! నాకంటే ముందు అభిషేకం పొందిన వ్యక్తి గదా! అతన్ని నేను ఎలా టచ్ చేయగలను? మరి ఆడు చేసే దుర్మార్గము సహించాడు. భరించాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు గొల్లవాడు అనగా గొర్రెలను కాచుకునే స్థాయి నుండి సింహాసనానికెక్కాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడెందుకు దావీదుని అంతగా పైకి లేపాడంటే, తనకున్న విశ్వాసం, తనకున్న యథార్థత, తనకున్న నీతి. దేవుని స్తోత్రం. అబ్షాలోము జుట్టంట చెట్టు కొమ్మకు చుట్టుకొని వేలాడి చచ్చిపోయాడు. తన తండ్రి మీదకి కత్తి తీసుకొని బయలుదేరాడు. తన తండ్రి సింహాసనాన్ని లాక్కోవడానికి. ప్రియులారా, ఎంతమంది శత్రువులు ఆయనకి. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. ఏంటది? నేను దోచుకొనని దానిని ఇచ్చుకొనవలసి వచ్చెను. కొన్నిసార్లు ఏమంటామంటే మనం, వీడు అన్యాయంగా వాడి దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వీడొచ్చి వీడి దగ్గర తీసుకున్నాడు. భలే మంచి పని జరిగిందిలే అంటాం. ఈయన ఎవరి దగ్గర దోచుకోలేదు. కానీ ఈయన ఇచ్చుకోవాల్సొచ్చిందంట. దోచుకున్నవాడు ఎలాగా ఇస్తాడో అలా ఇచ్చుకోవాల్సొచ్చింది. ఇదేం కర్మ? మామూలుగా అంటారు గదా! ఇదేంటి నా జీవితంలో నేను ఎవడి దగ్గర అన్యాయం చేయలేదు. ఇది కష్టార్జితం. ఇది కష్టపడింది. నేను చేసిన పనికి నాకొచ్చిన జీతం ఇది, ఇది నా సొమ్ము. కొంతమంది అంటారు. చాలా గర్వంగా జెప్తారు. చాలా ధైర్యంగా జెప్తారు. ఇది, ఇది నీతితో సంపాదించానంటారు. ఇది నా కష్టార్జితం. నేను ఎవ్వరిని మోసగించలేదు. ఎవరిని దోచుకోలేదు. ఇది దోచుకున్న సొమ్మయితే కాదు. దీని జోలికి మీరొస్తే ఖచ్చితంగా దేవుడు జూసుకుంటాడు అంటారు జూసారా? నా సొమ్ము తిన్నవాళ్ళు చెప్పండి. అంటారా లేదా? నా సొమ్ము తిన్నవాడు ఎవ్వడు బాగుపడ్డండి. ఇంకొంతమంది ఇంకా, ఇంకా తీవ్రమైనటువంటి స్టేట్‌మెంటు. నా సొమ్ము తిన్నవాడు బతకడండి. అబ్బా! నా సొమ్ము తిన్నవాడు ఎక్కువ రోజులు బతకడు. ప్రియులారా, నేను దోచుకోలేదు. కానీ నేనివ్వాల్సొచ్చింది. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు మీకు ఆత్మీయమైన పాఠాలు నేర్పించును గాక. ఆత్మీయ విషయాలను మీరు నేర్చుకోవడానికి మనసు పెడితే మీకెదురవుతున్న ప్రతి పరిస్థితిలో గూడా దేవుడు ఏదో మీకు బోధిస్తున్నాడు. దాన్ని మీరు పట్టుకున్నప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనములో ఏముందక్కడ? ఒకసారి చూడండి. 15, 25 అయి మైక్‌లో చదవండమ్మా. 15, అయితే 25 అయితే అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి నిర్హేతుకముగా ద్వేషించిరి. అని ఆ! వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము వాక్యము నెరవేరునట్లు ఇలాగు జరిగెను. చూసారా? నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. ఇది ప్రభువు చెప్తున్నాడు. ఇది ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. అనగా ఆల్రెడీ చెప్పబడింది. ఇది వ్రాయబడిన లేఖనము నా జీవితంలో ఇప్పుడు నెరవేర్చబడిందని ప్రభువు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాక్యం నాలో జరిగిందండి. ఈ అనుభవం నాకు వచ్చిందండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉంటారు ఖచ్చితంగా. ఇలాగే జరిగిందండి నా జీవితంలో. ఈ వాక్యములో చెప్పబడినట్లుగానే నాకు కొన్ని పరిస్థితులు ఎదురైనయి అని మీరు చెప్పేవాళ్ళైతే ప్రభువుని అడగండి. ప్రభువా! ఇలాంటి పరిస్థితుల్లో నేనెలా నిలబడాలి ప్రభువా? దేవునికి స్తోత్రం. 69 కీర్తన 9 వచనం.
నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. ఆ! నిన్ను నిందించిన వారి నిందలు ఆ! నా మీద పడియున్నవి. చాలు. యేసు ప్రభు ఒక దినాన యెరూషలేములోని దేవాలయంలోనికి వెళ్ళాడు. ఏం జరుగుతుందండి అక్కడ? అక్కడ గొప్ప వ్యాపారం జరుగుతుంది. ఈయన హృదయము తపించిపోయింది. అస్సలు భరించలేకపోయాడు. ఆ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ దేవుని యొక్క ఆలయము, ఆ దేవుని యొక్క మందిరము అంత భయంకరంగా పాడైపోయినప్పుడు, అక్కడున్న ప్రజలు ఆ చేస్తున్న ఘోరమైన కార్యాలు చూస్తున్నప్పుడు, ఆయన తట్టుకోలేక ఎంతో కోపముతో మండిపడ్డాడు. ఏవండీ యేసయ్యకి కోపమొస్తదా? ఆ! కోపమొచ్చింది. యేసయ్యకు కోపమొచ్చింది. ఆయన కోపపడ్డాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? కోపపడుడి గాని మరలా చెప్పండి. హ్మ్. కానీ చాలా సార్లు పాపం ఎప్పుడు జరుగుద్దో తెలుసా? చెప్పండి అది గూడా. ఆ! అందుకే ప్రభు అన్నాడు, కోపపడుడు గాని పాపము చేయకుడి. కోపమొస్తది. మనుషులమే గదా! ప్రతిసారి కోపపడే ప్రతి వ్యక్తిని తప్పుడువాడు లేదా కోపిష్టి అనేబాకండి. న్యాయబద్ధమైన కోపము ఉండాలి. నీతియుక్తమైన కోపముండాలి. ఆ! తప్పు చేస్తున్నా గూడా పిల్లోడిని భలే, భలే నాన్న. సూపర్ నాన్న. రేపొద్దున ఏడవాలి. మీ పిల్లల్ని ఇప్పుడు సరిదిద్దలేనప్పుడు, మీ పిల్లల్ని ఇప్పుడు వంచలేనప్పుడు, మీ పిల్లల విషయంలో రాత్రి ఒక సహోదరి అంటది, "అన్న వీడి కోసం ప్రార్థన చేయండి అన్న. వాడు ఐదో తరగతో, ఆరో వీడసలు మాట ఇంటలేదన్నాను." "ఏరా మాట ఇంటలేదా?" అంటే, "ఆ! నేనెప్పుడు మాట ఇంటలేదు" అంటాడు. 4, 5 వాళ్ళ అమ్మ చెప్తుందనమాట ఆ పిల్లోడి గురించి. "అన్న వీడు అస్సలు మాట ఇంటలేదు. చాలా మొండివాడిలాగా తయారయ్యాడు. వీడి కోసం ప్రార్థన చేయండి." కోపపడాల్సినప్పుడు కోపపడాలి. మన కోపము ఇతరులకు ఇతరుల జీవితాల్ని సరిదిద్దేదిగా ఉండాలి. మన కోపము వ్యర్థమైన కోపము, మన కోపము అర్థం లేని కోపము అయితే దానికి నీకు తీర్పొస్తది. ఆయన దేవాలయంలోకొచ్చి కోప్పడ్డాడు. కోప్పడి అక్కడ చక్కగా బల్లలు పెట్టుకొని బల్లల మీద అన్నీ రోకలు మార్చేవాళ్ళు, తర్వాత పావురాలు అమ్మేవాళ్ళు, ఇంకా నానా రకాలైనటువంటి మనుషులు అక్కడ వ్యాపారం చేస్తుంటే ఆయన కోపమొచ్చి ఒక్కొక్కళ్ళ బల్ల ఎత్తి ఇసిరి పడేశాడు. దేవునికి స్తోత్రం. కొరడాలు చేసి ఆ పశువుల్ని బాధి పడేసాడు. అంటే దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క ప్రాంగణంలోనికి పశువులొచ్చినియి. పశువులమ్ముతున్నారు. పావురాలమ్ముతున్నారు. ఇది ఎవరి ఇల్లు? దేవునికి స్తోత్రం. ఇది ఎవరి ఇల్లు? ఈ స్థలమేమిటి? ఇక్కడ జరగాల్సిందేమిటి? ఇక్కడ జరుగుతుందేంటి? ఏం జరగాలి? ఏం జరుగుతుంది ఇంట్లో? ఇంట్లో ఏమేమి జరగాలి? ఇంట్లో ఏం జరుగుతుంది? కదా! మీ ఇంట్లో ఏం జరుగుతుంది? మీ ఇంట్లో ఏమేం జరుగుతా ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. ఇల్లన్న తర్వాత ఏది జరగకూడదు ఇంట్లో? ఇల్లన్న తర్వాత ఇంట్లో ఎలాంటి మాటలుండాలి? ఎలాంటి ప్రవర్తన ఉండాలి? ఐక్యతుందా? ప్రేముందా? శాంతుందా? నెమ్మదుందా? ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి సంభాషణలున్నయా? లేదా ఎవరు మూతి వాళ్ళు ముడుచుకొని, ఎవరికాళ్ళు కోపంగా, ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం గానీ ఇంట్లో ఎవరికి సంబంధాలు లేవండి. అదేనా ఇల్లు? ఎవరి టైంలో ఆళ్ళొత్తారు, తింటారు, పోతారు. ఎవరి టైంలో ఆళ్ళు ఏది జేయాలో తీసుకొచ్చేవాళ్ళు తీసుకొత్తారు. వండేవాళ్ళు వండుతారు. కడిగేవాళ్ళు కడుగుతారు. ఆ! ఎవరికి సంబంధాలుండవు మళ్ళీ. ఎవరి మధ్య ఎవరికీ ప్రేమ ఉండదు. సంభాషణలుండవు. ఏముండదు. పంచుకునేదుండదు. హృదయం తెరిచేదుండదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపము. ఆ ఇంటిని గూర్చి ఎవరు బాధపడాలిక? దేవుని ఇల్లు పాడైపోతే
దేవుడు తట్టుకోలేడండి. దేవుని స్తోత్రం. ఆయన ఏమంటాడు తెలుసా? భౌతికమైన ఇల్లే అని అనుకోవద్దు. ఆత్మీయమైన ఇల్లుని కూడా తీసుకోవాలి. నా ఆలయమును పాడు చేసేవాడిని నేను పాడు చేస్తా. ఇఫ్ యూ కమ్ అగెనిస్ట్ టు మై హౌస్, నా ఇంటికి వ్యతిరేకంగా, నా ఇంటిలో కీడు జరగటానికి, నా ఇంటిలో తప్పు జరగటానికి నువ్వు కారకుడివైతే, నా ఇంటి విషయంలో నువ్వు నా ఇంటి జోలికొచ్చావంటే కదా, మనం అంటాం కదా, మా ఇంటి జోలికొచ్చారంటే ఏమంటాం మనం? ఏమంటాం చెప్పండి? నా ఇంటి జోలికి, ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది నా ఇల్లు, అది ప్రార్థన గృహము, అది ప్రార్థన ఇల్లు, అది సంఘము. ఆ ఇంటిని గూర్చి నా గుండె, నా హృదయం, నా ప్రాణం నన్ను తినేస్తుంది అంటున్నాడు. దావీదుకి ఏ ఇంటిని గూర్చి ఇంత ధ్యాస ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి. దావీదుకు కూడా చాలా మంచి గృహం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. మీ అందరికీ దేవుడు మంచి గృహాలు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మంచి బంగళాలు, మ్యాన్షన్స్ అనుగ్రహించునుగాక. డూప్లెక్స్‌లు, ట్రిప్లెక్స్‌లు అనుగ్రహించునుగాక. ఎవరు చెప్పట్లా. విశ్వాసం లేదు మీకు. అమ్మో! అంత కోరుకోకూడదేమో అని భయం కదా! ఆశపడటం తప్పులేదండి. ఈ భూమి మీద శ్రేష్టమైన గోధుమలను తన బిడ్డలకు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. అయితే వాటి మీద ప్రాణము, వాటి మీద ప్రీతి మనకి లేదు. ఏ ఇంటిని గూర్చి దావీదు హృదయము తనను భక్షిస్తుంది? ఏ ఇల్లు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను. యేసు ప్రభు అంటే చెప్పేస్తారు. ఇప్పుడు దావీదుకున్న అనుభవం ఏంటి? నీ ఇంటిని గూర్చిన అంటున్నాడు. నా ఇంటిని గూర్చిన అంటున్నాడా? నీ ఇంటిని గూర్చి అంటున్నాడా? అంటే ఏ ఇల్లు? ఏ ఇల్లు? దేవుని మందిరం. చెప్పండి అందరూ. దేవుని మందిరం. దావీదుకున్నటువంటి బాధంతా ఏంటో తెలుసా? నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని మందిరం. ఇక్కడ ఎంతమందికుంది ఆ బాధ? ఎంతమందికుంది ఆ యొక్క దేవుని ఇల్లు, దేవుని సంఘము, దేవుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం. కొంతమందికుందండి. చాలా మందికుంది. నేను నమ్ముచున్నాను ఆ విషయం. దేవుడు మీకు అనుగ్రహించిన అంటే ఈ గోడల్ని, ఈటిని ప్రేమిస్తున్నామని గాదు. ఈ లైట్‌లని, కట్టను ప్రేమించండి, టీవీని ప్రేమించండి. దీని మీద ఇదంతా ఆశ పెట్టుకోండి. ఇది గాదు. దేవునిల్లంటే మనందరం కలిసి దేవునిల్లు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏంటి చెప్పండి దేవునిల్లంటే? గట్టిగా చెప్పండి. సంఘం అదేలే నేను చెప్పిన మాట చెప్పండిప్పుడు. మనమందరము దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం. ఎవరండి? మనమందరము. మన తోటి సహోదరుడు, మన తోటి సహోదరి, నీ ఇంటి సభ్యులు. దేవుని స్తోత్రం. నీ ఇంటి సభ్యులు. ఈ ఇల్లు ఎవరిదయ్యా అంటే ఎవరు చెప్పండి? దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం. ఈ ఇంటిలో మనమందరము కూడా సహోదరి, సహోదరులము. ఈ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి మనకెంతుంది? దావీదు అంటున్నాడు గదా! నీ ఇంటిని గూర్చిన ఆ! ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఆ! నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనురి. ఆ! ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఆయన శిష్యులు. జ్ఞాపకము చేసుకుంటున్నారంట. జ్ఞాపకం చేసుకోండి అంట, జ్ఞాపకం చేసుకుంటున్నారని ఉందా? యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేముకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రోకలు మార్చు వారిని కూర్చుండ చూచి, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలోండి తోలివేసి, రోకలు మార్చువారి రోకలు చల్లివేసి, వారి బల్లలు పడదోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు దేవుని స్తోత్రం.
ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొని, అంటే యేసు ప్రభు జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడింది అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని ఇంటిని ప్రేమించండి. దేవుని సంఘాన్ని ప్రేమించండి. ఆ సంఘ అభివృద్ధికి, ఆ సంఘం యొక్క ఆహ్, ప్రయోజనము కొరకు ప్రయాసపడండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సంఘం బాగుపడుతుంటే, సంఘం అభివృద్ధి చెందుతుంటే ఎగిరి గంతులు వేసే విధంగా మన మనస్సు ఉంటే, అది దేవుని ఇంటిని ప్రేమించే మనస్తత్వం. ఇతరుల నిందలను భరించటం. నీ మీదకొచ్చిన నిందలను భరించటం. ఎప్పుడైనా జరిగిందా ఇది? మన జీవితంలో. ఆ 9వ వచనంలో నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అంటున్నాడు గదా! ట్రాన్స్‌ఫర్ అంటే వేరే వారి మీదకొచ్చిన నిందల్ని ఏం జేయాలి? మన మీద వేసుకోవటం. నీ తోటి వారి యొక్క నిందలను ఎక్కడేసుకోవడం? నీ మీద వేసుకోవడం. లేదండి, లేదండి. ఇది దయచేసి మా సహోదరి, మా బ్రదర్ అండి. వాళ్ళనేమనొద్దు. ఇది నాదండి తప్పు. నన్ననండి. అన్నారా ఎప్పుడైనా మీరు? నన్ననండి. ఆమెననొద్దండి. మా అత్తగారినేమనబాకండి. మామయ్య గారు నన్ననండి అనండి. అంటారా? వేరే వాళ్ళ నిందలు మీ మీదేసుకుంటారా? యేసు ప్రభు మన నిందంతా ఆయన మోసాడు సిలువలో. హల్లెలూయా! హల్లెలూయా! దావీదు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. నీ నిందలన్నీ నా మీద. ఒక వ్యక్తిని భరించడం అంటే అంత ఈజీ కాదండి. ఒక తల్లి బిడ్డను భరిస్తది మళ్ళా. అవునా కాదా? తల్లేం జేస్తది? బిడ్డల్ని నాన్న వచ్చేటప్పటికి ఏం చేసిద్ది తెలుసా ఏమా? ఓ పెద్ద గాజు ఆహ్, ఆహ్, ప్లేట్ ఏదన్నా విలువైన వస్తువు పగిలిపోయిందనుకోండి. అదంతా శుభ్రంగా సర్దేసేసేసి ఆయనొస్తాడు. "ఏంటి ఇక్కడ అదుండాలి ఏది?" అంటాడు. "ఏవండీ నా చేతుల్లోంచి పడిపోయింది." అసలు పగలగొట్టిందెవరు? ఆ పిల్లోడో, పిల్లో పాడు చేసుంటారు. పగలగొట్టుంటారు. ఈమేం చేసిద్దో తెలుసా? ఆ తప్పు నీ మీదేసుకుంటది. ఆయన ఎక్కడ వచ్చి ఆ పిల్లోడిని కొట్టేస్తాడో, ఆ పిల్లను కొట్టేస్తాడో అని చెప్పి, ఆ తప్పు నీ మీదేసుకుంటే, ఈమెకి పడాబడని రెండిచ్చాడనుకోండి, సంతోషంగానే భరిస్తది. ఎందుకో తెలుసా? ఆ కన్న బిడ్డ మీదున్న చెప్పండి ప్రేమ. అన్నకు పడాల్సిన దెబ్బలు కొన్నిసార్లు తమ్ముడు తింటాడు. తమ్ముడుకు పడాల్సిన దెబ్బలు ఎవరు తింటారు? అన్న తింటాడు. కాదు వాడు కాదు డాడీ నేనంటాడు. పెద్దోడు ఏం చేస్తాడు కొన్నిసార్లు? వాడు కాదు డాడీ వాడు వాడు తప్పు చేసుంటాడు. వాడి తప్పుని ఈయన మీదేసుకుంటాడు. ఆ నిందని ఈయన మీదేసుకుంటాడు. అది క్రీస్తు స్వభావం. మీరు సంతోషంగా లేరు. మాకొద్దులెండనా? అలాంటి స్వభావాలు మాకొద్దండి. అంత మంచి స్వభావాలు, ఇతరులను భరించే స్వభావం, అంత ఓపిక లేదు నాకు అని మీరంటన్నారా? దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన క్యారెక్టర్‌ని మనం తీసుకోవాలి. ఆయన శక్తి కొరకు, ఆయన బలం కొరకు మాత్రమే కాదు, ఆయన స్వభావం మనకి రావాలి. ఆయన మనస్సు మనకి రావాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయనను మనం చూసాం గదా! ఆయన దేవుని మందిరం పట్ల అంత ఆసక్తి ఉన్నప్పుడు, అంతగా తన యొక్క ప్రాణము ఆ మందిరం పట్ల అంతగా ఇష్టం కలిగి ఉన్నప్పుడు మనకెందుకు లేదనుకోవాలి. అలాగే ఇతరుల నిందలు ఆయన తన మీద వేసుకునే స్వభావం ఉంటే, మనకే స్వభావం ఉందని జెప్పి ఆలోచించాలి. ఈ కీర్తన ద్వారా దేవుడు ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. దావీదు జీవితంలో 21వ వచనం.
వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఏం గుర్తొస్తుంది మీకు? వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. దప్పికేస్తుందంటే ఏం చేశారంట? చిరకను తాగనిచ్చారు. ఎక్కడ దావీదు? ఎక్కడ క్రీస్తు? దావీదు జీవితములో నిజంగా ఇది జరిగిందా? అలాంటి అనుభవము గుండా అతడు వెళ్ళాడా అంటే ఖచ్చితంగా వెళ్ళాడు. హల్లెలూయా! అసలైన వ్యక్తి రాబోతున్నాడు దీన్ని పూర్తిగా నెరవేర్చటానికి. తన యొక్క గడుపు నుండే రాబోతున్నాడు. దావీదు సంతానముగా. అందుకే ప్రవచనాత్మకంగా రాస్తూ ఉన్నాడు. నాకు చేదును ఆహారంగా పెట్టిరి. జైల్లోనంట ఎప్పుడు ఖైదీలకి మంచి టేస్ట్ గల ఫుడ్ పెడతారంట. అవునా? అవునండి. జైల్లో ఏం పెడతారు? మంచి శ్రేష్టమైన ఫుడ్ పెడతారు కదా! మనం డబ్బులు కట్టి హాస్టల్‌లో పెడుతుంటే పిల్లల్ని, హాస్టల్‌లో గూడా శ్రేష్టమైన ఫుడ్ పెడుతున్నారా? మనిషికి ఏం కావాలా? కడుపుకి ఒక ముద్ద. అంతేనా? ప్రియులారా! ఆ ముద్ద కొరకే గదా అందరి ప్రయాస. ఆకలి వేసినప్పుడు ఆహారము అది ఎలాంటి ఆహారమైనా కొన్నిసార్లు చూడండి బీదవాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు, మనము ఎక్కువ సార్లు మనమంటే చాలా సార్లు వాళ్ళు రాగానే సద్దిదేదన్నా ఉంటే పెడతాం. ఒకవేళ ఫ్రెష్‌ది మనం తయారు చేసుకున్న ఫ్రెష్‌ది మనం ఇవ్వం. ఇస్తామా? సాధారణంగా ఏం చేస్తాం చెప్పండి? సద్దిదిస్తాం. ఒకవేళ కొన్నిసార్లు మనం చూసుకోము. అది బాగా సద్దయిపోయి, అది బాగా వాసన కొడుతుందనుకోండి, అది కుళ్ళు పట్టినా కూడా మనం అదే ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళు ఆకలితో ఉంటే, వారు సద్ది అని చూడరు, వాసన చూడరు. ఏం చేస్తారండి ఆకలి? ఆకలి రుచి ఎరగదంట. తినేస్తారు. మనం వాళ్ళ దగ్గర నుంచోలేము, వాళ్ళని చూడలేము. వారి ఆకలది. ఆ చెత్త కుప్ప దగ్గరికెళ్ళి అక్కడి నుంచి ఏరుకొని ఏది దొరికితే అది. మనం కడిగి, కడిగి 10 సార్లు కడిగి, మళ్ళీ డౌటొచ్చి ఉప్పేసి కడిగి, అదేసి కడిగి తింటున్నాం. ఎంత శ్రేష్టమైన ఆహారం మనం తింటున్నాం. దేవునికి స్తోత్రం. మరి భూమి మీద చాలామంది శ్రేష్టమైన ఆహారానికి అవకాశం లేదు వాళ్ళకి. యేసు ప్రభు ఈ భూమి మీదకొచ్చినప్పుడు మన ఆకలిని తీర్చటానికి ఆయనొచ్చాడు. దేవుని స్తోత్రం. జీవాహారముగా ఆయనొచ్చాడు. కానీ ఆయనకిచ్చి ఇవ్వబడిందేంటో తెలుసా? చేదు. ఆయనకి దప్పిక కలిగినప్పుడు కనీసం ఎలాగూ ఈయన చనిపోయేటట్టున్నాడు గదా! ఈ సిలువ మీద. కనుక మనం ఒక పని చేద్దాం. మంచినీళ్ళే ఇద్దాం అనుకున్నారా? లేదు. చేదు చిరకనిచ్చారు. ఎంత భయంకరం. ఆహారం పెట్టకపోయినా బాధ లేదు. దాహానికి నీళ్ళివ్వకపోయినా బాధ లేదు. ఇలాంటి అనుభవం గుండా దావీదు జీవితంలో గూడా నడిచాడు. అదే యేసు ప్రభువులో నెరవేర్చబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34 వచనం. మత్తయి సువార్త 27:34. చేదు కలిపిన చేదు కలిపిన ద్రాక్షారసమును ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని, ఆ! ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఆ! రుచి చూచి అట్లా అనగానే చేదు తగిలింది. ఇక అందుకని ఆయన తీసుకోలేదండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. చిరకతో నిండియున్న ఒక పాత్ర ఆ! అక్కడ పెట్టియుండెను గనుక, హ్మ్. వారు ఒక ఆ! స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక
చదవండి. యేసు ఆ చిరక పుచ్చుకొని పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆ! తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని స్తోత్రం. సో, ఈ కీర్తనంతటి యొక్క సారాంశం ఒకటే. అనేకమైన అనుభవాల గుండా ఈ జీవితంలో ప్రయాణం చేయాల్సి వస్తది. అయితే యేసు ప్రభువుని చూడండి. అది మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా! మనకంటే ముందుగా ప్రయాణం చేసిన ఆ ప్రభువుని చూడండి. ఈ లోకములో ఆయన కూడా అనేకమైన శ్రమలు పొంది మన ఎదుట నడిచి ఉన్నాడు. హల్లెలూయా! మనకి ఏ శ్రమ వచ్చినా మనము చూడాల్సింది సిలువను. మనము చూడాల్సింది యేసు ప్రభువుని. మనకి ఎటువంటి నిందలొచ్చినా మనము చూడాల్సింది ప్రభువుని. ఎప్పుడు మనకు ధైర్యం వస్తదో తెలుసా? ఎప్పుడు మనం వెంబడించగలమో తెలుసా? సిలువను చూసినప్పుడే వెంబడించగలం. మనకొచ్చిన ప్రతి శ్రమ, ప్రతి శోధనను జయించటానికి మనం ఆధారపడాల్సింది మన ప్రభువైన యేసుక్రీస్తు మీదనే. హల్లెలూయా! సో, ఈ కీర్తన సారాంశం ఒక్కటే. దావీదేం చెప్తున్నాడంటే, నేను కొన్ని అనుభవాల గుండా వెళ్ళాను. అయితే మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. దేవుణ్ణే స్తుతించండి. కీర్తన యొక్క చివరి భాగంలో ఏమంటాడో తెలుసా? చూడండి 30వ వచనంలో, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. ఆ! కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను గణపరిచెదను. చూడండి ఇటువంటి అనుభవాలు పైనన్నీ మనం వదిలేసాం. చాలా వచనాల్లో ప్రతి వచనంలో ఆయనకు కలిగిన బాధలు, ఆయనకు కలిగిన శోధనలన్నీ ఉన్నాయి గదా! ఆ కిందకొచ్చినప్పుడు ఆయనేమంటున్నాడంటే, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతిస్తాను. కృతజ్ఞతా స్తుతులతో నేనాయనను ఏం జేయాలా? ఏం చేయాలి? అంతేనా? లేకపోతే ఇంకేమన్నా చేయాలా? మీకేమన్నా ప్లాన్స్ ఉంటే జెప్పండి. మీకు కష్టం ఎదురైనప్పుడు, మీకు శ్రమ ఎదురైనప్పుడు, మీకు శోధన ఎదురైనప్పుడు మీకు గూడా కొన్ని ప్లాన్స్ ఉంటే రాసి పెట్టుకోండి. ఏం చేయాలనుకుంటున్నారు? నాకిలా జరిగింది గాబట్టి, నేను ఈ పరిస్థితుల గుండా వెళ్ళాను కాబట్టి, నేను ఈ పరిస్థితుల గుండా వెళ్ళటానికి కారకులు వీళ్ళు కాబట్టి, నేనేం జేయాలనుకుంటున్నానంటే ఆ! అది రాసుకోండి. నేనేం జేయాలనుకుంటున్నానంటే, వాడికి నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈమెకి నేనేం చేయాలనుకుంటున్నానంటే అని రాసి పెట్టుకోండి. మీరేం జేస్తారో మీ ఇష్టం గాని, దావీదేం జేశాడో తెలుసా? దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి ఘనపరిచాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? ఆ! ఈ కొమ్ముగ కొమ్ములను ఎద్దు డెక్ కంటెను, ఆ! కొమ్ములును, డెక్కలును గల కోడె కంటెను ఆ! అది యెహోవాకు ప్రీతికరము. ఆ! బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. ఆ! దేవుని వెదకువారలారా, వెదకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఆ! యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు. ఆలకించువాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆ! ఆయన తృణీకరించువాడు కాడు. కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక. ఆ! సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించును గాక. హ్మ్. దేవుడు సీయోనును రక్షించును. రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. హ్మ్. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. హ్మ్. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించుదురు. చప్పట్లు కొడదాం దేవునికి. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం.